జగిత్యాల జిల్లా మేడ్పల్లి మండలం జగ్గాసాగర్ గ్రామంలో యువకుడి అంత్యక్రియల వివాదం సద్దుమణిగింది. గ్రామానికి చెందిన ఏనుగు ప్రభాస్ ఈ నెల 6వ తేదీన గడ్డి మందు తాగి ఆత్మహత్య చేశాడు. అతని నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నిన్న మృతి చెందాడు. ప్రభాస్ మృతికి తన తల్లి అనంత కారణమని గ్రామంలోని మహిళలు నిన్న అనంత బట్టలు విప్పి రోడ్డుపై పరిగెత్తించి దాడి చేశారు. తీవ్ర గాయాలైన అనంతను ఆసుపత్రికి తరలించారు. అనంతపై ఉన్న ఆస్తి, భూమి అన్ని మార్పిడి చేసేంత వరకు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించామని కుటుంబ సభ్యులు ప్రభాస్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించలేదు. ఈ రోజు మేడ్పల్లి డీఎస్పీ ఉమామహేశ్వరరావుతో పాటు సిఐ, పలువురు ఎస్ఐలతో గ్రామంలో భారీ బలగాలు మోహరించారు. దహన సంస్కారం చేయకుండా ఆపేరని తెలిసి మేమందరం ఇక్కడికి వచ్చాము. అసలు వాస్తవం ఏం జరిగిందంటే, ఆ బాబు 8వ తారీఖున గడ్డి మందు తాగి హాస్పిటల్కి వెళ్తే అండర్గ్రౌండ్ ట్రీట్మెంట్ నిజామాబాద్లో గడ్డి మందు తాగి చనిపోయాడు. ఈ చావుకి తల్లి కారణం అని చెప్పి ఊరందరూ కలిసి వాళ్ళ తల్లిని అది కొద్దిగా కొట్టినట్టు చేసి ఆ తల్లి కారణం బాబు చావుకి అని చెప్పే ఉద్దేశంతో ఆ చావు ఆపారు. మేము ఆ ఊర్లో ప్రజల దగ్గరికి వచ్చేసి అది పద్ధతి కాదు, తల్లి చావు యాక్చువల్గా మేము డీడీ చేసాము. డీడీలో కూడా బాబు చనిపోయిన బాబు చావుకి తల్లి కారణం కాదని చెప్పాడు. బాబుకి ఉద్యోగానికి తల్లి ఉద్యోగరీత్యా ఉద్యోగం చేయట్లేదు నువ్వు అని చెప్పి మందలించినందుకు నేను గడ్డి మంది తాగాను, ఈ చావుకి మా తల్లి కారణం కాదని చెప్పడం వల్ల దానివల్ల మేము కేసు బుక్ చేసాము. ప్రజలందరూ ఇక్కడ ఉన్న ఊర్లో ఉంటే పబ్లిక్ అందరికీ నచ్చ చెప్పేసి ఆ కార్యక్రమాన్ని ఈరోజు చేయమని చెప్పేసి వాళ్ళని చెప్పడం వల్ల ఈరోజు ఆ కార్యక్రమం చేస్తున్నారు. అంటే తండ్రి అంటున్నారు సార్, వాళ్ళిద్దరు కలిసి చంపేసి ఆస్తులన్నీ వాళ్ళ పేరట వేసుకొని పారిపోదామని చూస్తామని అంటారు. లేదు, ఇప్పుడు మనకి డీడీ ఏదైతే మేజిస్ట్రేట్గా డీడీ చేస్తే అదే వాస్తవం జరుగుతుంది. కానీ చనిపోయే పిల్లవాడు ఎప్పుడు అబద్ధం చెప్పడు. తండ్రి చెప్పింది మాత్రం అది అబద్ధం. ఏదైతే పిల్లవాడు డీడీ చేసారో దాని మీదే మేము కేసు కూడా చేసాము. ఆ విధంగా జరిగింది. అంటే నిజామాబాద్ వాగ్మూలం ఏమి ఇచ్చారని తెలిసి నిజామాబాద్ వాగ్మూలం అదే చెప్తున్నాను. డీడీ చేశారు, మేజిస్ట్రేట్గా డీడీ ప్రకారంగా ఈ చావు కారణం మా తల్లి ఉద్యోగానికి వెళ్ళమంటుంటే నేను ఉద్యోగం చేయడానికి ఇష్టం లేక నేను మా తల్లిని నేను మందు గడ్డి మంది తాగని చెప్పాను. మా అండర్లో ఉంటుందండి, మా అండర్లో ఉంటుంది. అన్ని అయిపోయిన తర్వాత మా దగ్గర ఉంటుంది. అవునే వదిలిపెట్టాం, మా దగ్గర ఉంది. లేదు కదా, మా అండర్లో ఉంది. చేద్దాం, మీకు ఏమి ఇవ్వాలో మేము చెప్తాం. అత్యంత చేసేయండి. మీరు నేను చెప్పినట్టు కంటే మీరు ఏమన్నారండి సార్? ఎందుకు ఆయన పని ఆయన చేయాలి. మా ఇన్వాల్వ్మెంట్ నేను బంధువులు అలా బతిండాడి బిల్లు కట్టి కేసు నాకు ఏం ఆధారం లేదు. నా తర్వాత చేతులు పెట్టుకున్నది నాకున్న ఆధారం నా కొడుకు బుకింగ్ అంటే ఏంటంటే వెంటనే అయిపోదు కదా. 1 రోజు పట్టచ్చు, 2 రోజులు పట్టచ్చు. అంత ఏది పట్టినా కూడా అంత ఎవరు పెట్టుకోకూడదు. ఊరికి అరిష్టమే అది. ఊరికి అరిష్టం అట్లా ఎవరు పెట్టకూడదు. 12 గంటల దాకా ఎవరు పెట్టకూడదు. మీకు అర్థమవుతలేదు. నీకు ఊరికి అరిష్టం అది. ఊరుకుంటున్నా పని దానికి కంప్యూటర్ ఉంటుంది, దాని పని చేయాలి. కానీ మనం చెప్పండి చేతులు చేసే పనులు కాదు కదా. ఇది ఎంత కంప్యూటర్ చెప్పింది కదా, కంప్యూటర్ చేయాలి పని. అది మన చేతులు చేసే పనులు కావు అవి. దానికి టైం ఉంటుంది. స్లాట్ బుక్ చేసుకోవాలని చేసుకోవాలి. అట్లా చెప్పరైనా మీరు అదే చెప్తుంటే మేము గమ్ముంటుంది. ఊరంతా చెప్పాలి, సంధానించాలి. దేనికైనా ప్రతాప్ టైం పడుతుంది. ఇప్పుడు అది నీ చేతుల పని కాదు, సార్ చేతుల పని కాదు. పోయి ఎన్నికలు కొట్టేది కాదు. అది సర్వర్ ఉంటుంది. సర్వర్ ప్రకారం స్లాట్ బుక్ చేసుకోవాలి. స్లాట్ బుక్ అయినాక ఎంఆర్ఓకి అందుబాటులో ఉండాలి. దాని ప్రకారం చేయాలి. అది ఇప్పుడు ఎవరికి కాకుండా అమ్మకుండా కొనకుండా ఏం చేయకుండా ప్రస్తుతానికి వాసన ఊరి మొత్తం స్ప్రెడ్ అవుతుంది. ఎంత ఏసీలో పెట్టినా కూడా దాన్ని మీరు బంధించలేరు, దాన్ని కాపాడలేరు. అర్థమైందా? ఆల్రెడీ ఉంచాల్సిన దానికంటే మ్యాక్సిమం 24 గంటలకి ప్రొటెక్ట్ చేస్తుంది ఫ్రీజర్ అయినా ఏదైనా. ఆల్రెడీ మీరు ఉంచాల్సిన దానికంటే 12 గంటలు ఎక్కువ ఉంచిండు. 36 గంటలు అవుతుంది దగ్గర. మధ్యాహ్నం వరకు అయితే ఆ ఎండకి ఇంకింత స్ప్రెడ్ అవుతుంది. ఊళ్ళో కొత్త రోగాలు వస్తున్నాయి. అసలే వైరల్ ఫీవరు, డెంగ్యూ, చికెన్ గున్యా అనేసి వస్తున్నాయి. మనకు కూడా చిన్న పిల్లలు ఉంటారు, మనకు వాళ్ళ పిల్లలు ఉంటారు. వాళ్ళకి ఏదన్నా కొత్త వైరస్ వచ్చి